హాయ్ ఎవ్రీవన్. వర్క్ అయిపోయిన తర్వాత ఫ్రైడే వర్క్ అయిపోయిన తర్వాత ఒకసారి జస్ట్ లంచ్ చేస్తూ నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేస్తే బైసన్ మూవీ కనపడుతుంది. వీడు విక్రమ్ కొడుకు బాగా యాక్షన్ చేస్తాడు అని చెప్పి చూస్తున్నప్పుడు అందులో ఒక క్యారెక్టర్ నన్ను బాగా ఇన్స్పైర్ చేస్తుంది. ది క్యారెక్టర్ ఆఫ్ పీటీ సార్. అందులో ఆ పీటీ సార్ క్యారెక్టర్ చూస్తుంటే కనుక మాకు మా పీటీ సార్ గుర్తొచ్చారు. ద గ్రేట్ సత్యనారాయణ గారు, ద లెజెండరీ. మేము నవోదయలో ఉన్నప్పుడు మా ఫస్ట్ ప్రభుదాస్ సార్ చెప్పి వేరే సార్ వచ్చారు. మేము 8th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చేటప్పుడు ఆయన మాకు ట్రాన్స్ఫర్ ఎక్కడికి వచ్చారు, జవహర్ నవోదయ విద్యాలయ ఒంగోలు. అక్కడ ఉన్నప్పుడు మేము వచ్చేటోడికి ఏంటంటే కనుక ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్లో, ప్రతి దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ మేము ఉంటున్న మా కాన్ఫిడెన్స్ అయితేనేమి, ఇవన్నీ కూడాను ఒకప్పుడు ఆయన ఇచ్చిన ట్రైనింగ్ వల్ల. ఐ గివ్ అన్ ఎగ్జాంపుల్. నేను నీలగిరి హౌస్లో ఉండేవాడిని. కిటికీ ఓపెన్ చేస్తే కనుక నా బెడ్ దగ్గర ఉన్న కిటికీ ఓపెన్ చేస్తే అక్కడి నుంచి ఆయన ఇల్లు కనపడేది. ఎవ్రీడే మార్నింగ్ 5 o'clock షార్ప్ ఆయన అక్కడ లేచి విధులు వేసేవాడు. సార్ లేచాను సార్, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి అమ్మటే నేను కిటికీ ఓపెన్ చేసి గుడ్ మార్నింగ్ చెప్పేవాడిని. నేను అక్కడ ఉన్న వాళ్ళందరూ లేపేవాడిని. మళ్ళీ 5 విధులు వేసేవాడు. అప్పటికల్లా అందరూ లేచి కింద అసెంబ్లీ అవ్వాలి. లేదా 5:30కి కర్ర పట్టుకుని వచ్చేవాడు, అమ్మటి పైకి వచ్చేవాడు. దెబ్బకి అందరు లేచి వరకాల్సిందే. ఆ రేంజ్ లో ఆయన మమ్మల్ని డిసిప్లిన్ గా పెంచాడు కాబట్టి, మేము అక్కడ మొత్తం పెరిగాం కాబట్టి, నేను ఇప్పుడు 5 o'clockకి అమ్మటి లేయాలంటే గనక పెద్ద నా ఫరక్ పడట్లా. మొన్న ఒకసారి 5 నైట్కి వచ్చి లేడీ నిద్రపోతున్నాను. 5 ఏం లేస్తానని చెప్పేసి పడుకున్నా. 5:15 మా పీటీ సార్ గుర్తొచ్చాడు. నిజం చెప్తున్నా, పీటీ సార్ గుర్తొచ్చాడు. కానీ అమ్మ 5:15 లేయాలని చెప్పేసి అమ్మటే లేచా. ఇట్స్ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఫర్ మీ. నాలో నేను అమ్మటే మార్నింగ్ లేయడానికి నాకు నేను అనుకున్న మోటివేషన్ అది కొంచెం. అండ్ ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వెన్ వీఆర్ ఇన్ ద క్లాస్ 12th యూజువల్ గా ఏం చేస్తుంటారంటే, మేము నవోదయలో ఉన్నప్పుడు వినాయక చవితి వచ్చినప్పుడు ఏం చేస్తుంటారంటే, ఇంకా 12th standard లో ఉన్న స్టూడెంట్స్ ఉంటారు కదా, దే ఆర్ గోయింగ్ టు రిలీవ్ ఫ్రమ్ ద స్కూల్. వాళ్ళని తీసుకెళ్ళేసి పూజ చేపిస్తారు. వాళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టి పూజ చేపిస్తారు, వినాయకుడి విగ్రహం. కానీ ఆ సంవత్సరము మమ్మల్ని పైకి పిలవలేదు. అప్పుడు మా బావగాడు నాగరాజు నాయకుడు వాడు హట్టే వేసేసి వెళ్ళిపోవడం పదరా, పిలవలేదు పైకి అని చెప్పేసి అందరినీ బయట తీసుకెళ్ళాడు. సరే నేను బయటకు వచ్చిన తర్వాత మా పీటీ సార్ చూసాడు. ఎరా ఏమైందిరా అన్నాడు. ఏమైందిరా అనగానే, సార్ ఇలా జరిగింది సార్ అనగానే, వాళ్ళు చేసేదిరా మన ఇంటికి వాళ్ళండి అనేసేసి ఇంటికి వెళ్ళగానే, మేడం అప్పటికి పూజ అయిపోయింది, మీరు ఇక్కడ పూజ చేసుకుని అనగానే మేమందరము ఆయన ఇంట్లో కూర్చొనేసి పూజ చేసుకొని టెంకాయ కొట్టి బయటకు వచ్చాం. ప్రౌడ్లీ సే వేర్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద గ్రేట్ సత్యనారాయణ గారు, మా పీటీ సార్. మేము మొన్న ఆయన జూన్ లో ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగింది పెద్దాపురం నవోదయలో. మేము వెళ్ళాం, మేమందరము అనుకునేసేసి అందరం వెళ్ళాం. ఆఫ్టర్ 20 years మేము ఆయన కలిసి 20 years నేను కలిసి 20 years అయింది. 20 years లో ఆయనకు ఎంతో మంది, కొన్ని వందల మంది స్టూడెంట్స్ ఆయన మొత్తం ఆయన ముందు చాలా మంది పెంచేటాడు. ఆయన చాలా మంది ఆయన కళ్ళ ముందు రెండు చెల్లిపోయి ఉంటారు. మేము వెళ్ళగానే ఎరా శ్రావణం ఎలా ఉన్నావు అన్నాడు. దీన్ని అమ్మ జీవితం కళ్ళ మనీళ్ళు వచ్చినాయి బస్సు. 20 సంవత్సరాలు అయినా నా మా పీటీ సార్ నేను గుర్తుంచుకున్నాడు. ఐ థింక్ ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడాను ఇటువంటి ఒక మార్గదర్శి ఉంటారు మనకు. ట్రై టు రిమెంబర్ దట్ వన్. మేబీ హీజ్ ఇన్ దవర్ మన స్కూల్ డేస్ లో ఉన్న మన టీచర్ కావచ్చు, లేదా వి వెంట్ టు ద కాలేజ్, మన కాలేజ్ డేస్ లో ఉన్న మన టీచర్ కావచ్చు. దే యాక్ట్ యాజ్ అవర్ మెంటర్, mentoring our life in each and every stage. అండ్ వన్ మోర్ విషయం, మా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి మా పీటీ సార్ ఏం చేసేవారు తెలుసా మీకు? నేను 12th standard ఉన్నప్పుడు, అరే మీరు బయటికి వెళ్తున్నారు, ఇప్పుడు ఇక్కడ ఉన్న లోకం వేరు, బయట ఉన్న కాంపిటేటివ్ వరల్డ్ వేరు. మీరు బయట ఉన్న కాంపిటేటివ్ వరల్డ్ మీరు మీట్ అవ్వాలంటే కనుక యూ హ్యావ్ టు బి మచ్ మోర్ కాన్ఫిడెంట్.
మీ కాన్ఫిడెంట్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, మీకు అంతా బాగుండాలి అనేసేసి ఎవ్రీడే ఏం చేసేవాడు, మాకు మార్నింగ్ 5:30కి పీటీ స్టార్ట్ అవుతుంది. 5:30 to 6:30 వరకు పీటీ ఉంటుంది. పీటీ అయిపోయిన తర్వాత అక్కడ ఒక స్టేజ్ లాగా ఉంటుంది గ్రౌండ్ లో. ఒంగోలు నవోదయ వాళ్ళకు అంత తెలుసుంటుంది. అక్కడ అందరూ అసెంబ్ల్ అవుతారు. మొత్తం ఒక పిలుస్తారు, ఆయన ఒక పిలిచేసి పైకి వెళ్ళేసేసి మీరు మీ ఎనీ టాపిక్, నీకు నచ్చిన టాపిక్ తీసుకుని వెళ్ళేసి నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడు అనేవారు. ఐ స్టిల్ రిమెంబర్ మై ఫస్ట్ టాపిక్ వాస్ ఉమెన్ ఎంపవర్మెంట్. నేను పైకి వెళ్ళి మాట్లాడాను. ఆ రోజుల్లో మాకు ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్, నేను ఈ రోజు మీ ముందులాగా కెమెరా ముందు వితౌట్ ఎనీ ఫియర్ దీని అమ్మాయితో మాట్లాడదాం పదరా బాబు అని చెప్పేసి ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఇట్స్ ఆల్ సార్, వి లవ్ యూ సార్, వి లవ్ యూ సో మచ్. ఇంత కాన్ఫిడెన్స్ మాలా బిల్డ్ చేశారు మీరు, వి లవ్ యూ సో మచ్. అండ్ ఆల్సో నేను ఇంకొకరిని కూడా గుర్తు చేసుకుందని చెప్పేసి అనుకుంటున్నాను. నేను నా కెరీర్ లైఫ్ లో, ఐ మీన్ మై పర్సనల్, దట్ ఈస్ మై స్కూల్ డేస్. when I come to my career life, when I was working on శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్, నేను క్యూఏలో వర్క్ చేస్తాను సీనియర్ ఎగ్జిక్యూటివ్. అప్పుడు మా క్వాలిటీ మేనేజర్ ఉండేవారు శ్రీకాంత్ రెడ్డి సార్ అని చెప్పేసి. నేను ఆ తర్వాత అక్కడి నుంచి లెఫ్ట్ అని చెప్పేసి వేరే కంపెనీకి వచ్చాను. ఇక్కడ వచ్చేటోడికి ఏంటంటే ఇంకా ఐ మెట్ విత్ సమ్ హెల్త్ ఇష్యూస్. నేను అక్కడి నుంచి ఇంకా బయటకు వచ్చేసాను. ఆ తర్వాత నాకు అనిపించింది, వై డోంట్ ఐ ట్రై ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ అని చెప్పేసి అప్పటికప్పుడు యూట్యూబ్ లో చూసి నేర్చుకునేసేసి సీక్వెల్ సర్వర్ మొత్తం నేర్చుకునేసేసి మొత్తం అప్పటికప్పుడు నేర్చుకునేది ఇంటర్వ్యూ ప్రిపేర్ చేసేసి వెళ్ళిపోయే ముందు ఆయనకు ఒకసారి ఫోన్ చేశారు, సార్ నేను ఇలా అనుకుంటున్నా, ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద ఐటీ ఫీల్డ్, సాఫ్ట్వేర్ ఫీల్డ్. ఐ డోంట్ నో నేను ఎంతవరకు ఫిట్ అవుతానో నాకు తెలియదు, బట్ నేను ఒకసారి అక్కడ ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు నన్ను ఒకసారి గైడ్ చేయగలరా, నేను వెళ్తుంది కరెక్టేనా ఏంటి అని చెప్పేసి నన్ను అడిగినప్పుడు ఆయన ఒకటే అన్నాడు, శ్రావణ్ భాయ్, నన్ను భాయ్ అని పిలిచాడు. శ్రావణ్ భాయ్, నీ గురించి నాకు తెలుసు, నీ టాలెంట్ అయితే నాకు తెలుసు, వెళ్ళు, నువ్వు ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నావు, ట్రై చేయి. ఒకవేళ రాలేదు ఏమైంది, నువ్వు మళ్ళీ రిటర్న్ వచ్చినా సరే ఫార్మాలో నీకున్న సేమ్ ప్యాకేజ్ తోటి ఇక్కడ ఉన్న జాబ్స్ ఏదో ఒక జాబ్ కంపల్సరీ వచ్చేస్తుంది, నీకు పెద్ద ఫరక్ పడుతుంది జాబ్స్ విషయంలో. ట్రై ఇట్, నాకు తెలిసి నువ్వు కంపల్సరీ సక్సెస్ అవుతావు అని చెప్పేసి నీ మీద అయితే నాకైతే నమ్మకం ఉంది. నాకంటే ఆయన ఎక్కువ నమ్మాడు నా గురించి. ఈ స్టిల్ ఇన్ శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ బొల్లారా మినిట్. ఇఫ్ ఎనీవన్ వాచింగ్ విత్ దిస్ వీడియో, యు మే డేర్ అండ్ రికగ్నైజ్ ఇట్. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇటువంటి మెంటర్స్ చాలా మంది ఉంటారు బాస్. వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాలి. మీకెవరు మీ లైఫ్ లో, ప్రతి ఒక్కరి లైఫ్ లో మెంటర్ ఉంటారు. మీ లైఫ్ లో ఎవరున్నారు మెంటర్, ఒకసారి కామెంట్స్ పింక్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.